హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. చూస్తున్నారు కదండి, మనమైతే విటిఏపి యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే క్లియర్గా N11 E9 జంక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనం E9 రోడ్లో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం అండి. అలాగే వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాటర్ పైప్ లైన్స్ కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే పైప్ లైన్స్ అయితే తీసుకొచ్చి అయితే పక్కనైతే ఉంచారనమాట. ఇక్కడ చూడొచ్చండి, ఈ జేసీబీల ద్వారా ఏదైతే ఈ అండర్ గ్రౌండ్ డక్స్ నిర్మాణంకి సంబంధించి ఈ గుంటలను అయితే తవ్వుతున్నారనమాట. ఇది మొత్తం వచ్చేసి మనకి 14 కిలోమీటర్ల పొడవుతో అయితే ఉంటుందండి. ఇది కృష్ణాపాలెం దగ్గర నుంచి నెక్కల్లు, అనంతవరం, నెక్కల్లు ఈ ప్రాంతాల మీదుగా అయితే ఉంటుందన్నమాట. మెయిన్ ఈ రోడ్డు వచ్చేసి నాలెడ్జ్ సిటీ అండి. నాలెడ్జ్ సిటీలో ఒక ఈస్ట్ వెస్ట్ ఆర్టీరియర్ రోడ్స్ అన్నమాట. దానిలో ఈ E9 అనేది ఒకటి. దీని పక్కనే మనకి ఇది ఇక్కడ చూసుకుంటే సెంట్రల్ పార్క్ అండి. ఏదైతే ఈ 350 ఎకరాల సెంట్రల్ పార్క్ ఉందో దానిలో ఈ 50 ఎకరాల రిజర్వాయర్ నిర్మిస్తున్నారు కదండి. దాని పక్కనగా అయితే ఈ రోడ్డు అయితే ఉంటుందన్నమాట. నాలెడ్జ్ సిటీకి మెయిన్ రోడ్డుగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా వచ్చేసి 50 ఎకరాల రిజర్వాయర్ అండి. శాఖమూరు రిజర్వాయర్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మొత్తం గ్యాబిన్ మిషన్లు అయితే ఏర్పాటు చేసేసారండి. మనం నెక్స్ట్ వచ్చే వర్షాల నుంచి కూడా తట్టుకుంటాకి మొత్తం సిద్ధం అయితే అయిందనమాట. ఇక్కడ నుంచి కొండవీటి వాగు కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట ఈ రిజర్వాయర్ కి. ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా వచ్చేసి కొండవీటి వాగు కోసం తవ్వారు. అలాగే ఈ E9 రోడ్డుకి సంబంధించి ఈ బ్రిడ్జి అనేది నిర్మిస్తున్నారండి. ఇక్కడ దానికి సంబంధించిన సాయిల్ టెస్ట్లు అయితే చేస్తున్నారనమాట. మొత్తం దీని రోట్ ఆఫ్ వే వచ్చేసి 50 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చండి, ఈ కొండవీటి వాగు మీద నిర్మించడం కోసం బ్రిడ్జికి సంబంధించిన ఘటనలు కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారనమాట. అలాగే ఈ కొండవీటి వాగు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే నీరుకొండ రిజర్వాయర్ అండి. అదైతే 450 ఎకరాల 0.4 TMC కెపాసిటీ కలిగిన ఇంకో రిజర్వాయర్ అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించి లారీలన్నీ మట్టినైతే తీసుకెళ్తున్నాయి అనమాట. ఇక్కడే పక్కన అయితే పోస్తున్నారండి. శాఖమూరు విలేజ్ బ్యాక్ సైడ్ అయితే ఈ మట్టి అంతటిని అక్కడైతే పోస్తున్నారు అనమాట. చూడొచ్చండి, ఈ దుమ్ములో ఈ మొత్తం తిరిగి చూపిస్తున్నందుకైనా ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన రాజధాని పనులు చూపిస్తున్నా కాబట్టి మన రాజధానిలో ఉండే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మన ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మెయిన్ గా చూసుకుంటే ఈ అండర్ గ్రౌండ్ అనమాట. గతం ఇంతకు ముందు అంటే ఒక ఫ్యూచర్ లో మనం తవ్వే పనేం లేకుండా విద్యుత్ కేబుల్ కానీ, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కానీ, త్రాగునీరు మరియు సేవరేజ్ పైప్ లైన్స్ కోసం ఇవన్నీ రోడ్డు కిందే ఈ డక్తులు అయితే నిర్మాణం అనేది చేస్తున్నారండి. అలాగే రోడ్డుకి రెండు వైపులా కూడా సైక్లింగ్ ట్రాక్స్ ఉండే విధంగా, అలాగే మంచి గ్రీనరీతో ఈ పూల మొక్కలు, చెట్లు ఉండే విధంగా ఈ డిజైన్ అయితే చేస్తున్నారనమాట. మెయిన్గా మనం చాలా రోడ్ల దగ్గర వర్క్స్ చేయడాన్ని అయితే చూడొచ్చు అనమాట. అలాగే E3 రోడ్డు కూడా ఉందండి, చాలా వరకు పూర్తయిన రోడ్డు. అలాగే త్వరలోనే ఈ రోడ్లన్నీ కూడా పూర్తయితే అవుతాయి అన్నమాట. చూడొచ్చండి, ముందు వైపు తారు వేసే పనులు అయితే చేస్తున్నారనమాట. అలాగే ఈ భారీ పైప్ లైన్స్ ని చూడొచ్చండి. ఈ కృష్ణా వాటర్ డైరెక్ట్ గా మన రాజధాని ప్రాంతాలకి వచ్చే విధంగా ఈ భారీ పైప్ లైన్స్ వ్యవస్థనైతే అండర్ గ్రౌండ్ లోనే డిజైన్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ ముందు వైపు చూడొచ్చండి, తారు పోసే పనులు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ తారు అయితే ఇక్కడైతే పోసారనమాట. నేను మీకు తారు ఎంత నాణ్యతగా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దామండి. చాలా స్మూత్ గా అయితే ఉన్నాయి అన్నమాట రోడ్స్ కూడా. ఇంతకుముందు మనం ఈ రాజధాని పనులు చూడటానికి రోడ్స్ లేక అటు ఇటు కొంచెం గందరగోళంగా ఉండేదన్నమాట. ఇప్పుడైతే అసలు క్లియర్ గా రోడ్ టు రోడ్డు మనకి వర్క్స్ జరగడం వల్ల క్లియర్ గా అయితే ఉన్నాయన్నమాట. రోడ్ టు రోడ్డు మనం డైరెక్ట్ గా చాలా ఈజీగా అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, మంచి బ్లాక్ కలర్ లో అయితే ఉందన్నమాట. తారు చాలా క్వాలిటీగా అయితే ఉంది. ఇది వచ్చేసి వివిధ ఎన్ సిరీస్ రోడ్స్ అయితే జంక్షన్లుగా అయితే ప్రతి ఒక్క కిలోమీటర్కి అయితే ఎన్ సిరీస్, ఈ సిరీస్ రోడ్స్కి ఒక జంక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇది అండి మన వీడియో.
మన వీడియో మరి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. మరిన్ని అమరావతి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.